నాయకత్వం ఖబర్దార్ వర్గీకరణ వ్యతిరేకులారా, ఖబర్దార్ వర్గీకరణ వ్యతిరేకులారా, ఖబర్దార్ సుప్రీంకోర్టు వ్యతిరేకులారా, ఖబర్దార్ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకులారా, ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా, ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా. మాల సోదరులు చేస్తున్నటువంటి దారుణమైన ప్రచారాన్ని మాల సోదరులు నమ్మొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఎవరు జనాభా ఎంతనో ఆ జనాభా దామాష ప్రకారమే ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఎవరి వాట వాళ్ళకి రావాలని చెప్పి గౌరవ శ్రీ మందాకి సమాధి గారు కోరుకుంటుంటే, రాజ్యాంగబద్ధంగా రావాల్సినట్టు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వర్గీకరణ అడ్డుకోవాలని చెప్పి కుట్రలు చేస్తున్నటువంటి మాల సామాజిక వర్గం, మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది చోటమోట నాయకులంతా కావాలని వాంటెడ్లీ రాజ్యాంగాన్ని మరియు సుప్రీంకోర్టు, ఈ దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిలబడుతున్న పరిస్థితి. అటు రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, ఇటు సుప్రీంకోర్టును గౌరవించట్లేదు, ఇటు సమాజంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకుంటుంటే ఓన్లీ ఒక మాలలు మాత్రమే ఈరోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే వీళ్ళు నిజంగా వాస్తవంగా రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు, సుప్రీంకోర్టును తీర్పును గౌరవించిన వాళ్ళు నిజంగా వాళ్ళు మనువాదులుగా పిలువబడాల్సిన అవసరం ఉంది. అందులో మాల సోదరులను వాడుకొని వాళ్ళ పదవుల కోసం, పార్టీలో ఉన్నటువంటి పెత్తందారు వ్యవస్థ కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళ మంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, మంత్రి పదవులు తెచ్చుకోవడం కోసమే వాళ్ళు ఈ కుట్రలు చేసి ఈ సభలు పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది కృష్ణమాధవ్ గారి కృష్ణమాధవ్ పైన మాట్లాడలేనంత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కృష్ణమాధవ్ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు నిన్న మొన్న కాక వచ్చినటువంటి నాయకులు కృష్ణమాధవ్ పైన విమర్శలు చేస్తుంటే మేము చూసుకుంటూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఒక్కసారిగా కృష్ణమాధవ్ గారు చేస్తే మీరు రాష్ట్రంలో ఎక్కడ తిరగడానికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము న్యాయంగా రాజ్యాంగబద్ధంగా మేము మా వాట మాకు కోరుకుంటున్నాం. మేము 59 కులాలకు సమాన వాట కావాలని కోరుకుంటున్నాం. మీ సభలో పెట్టుకున్నది ఏంది? మీరు ఏ తీర్మానం చేశారు, ఆ సభ ఎందుకు పెట్టిరో కూడా మీరు చేయలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. మీరు వర్గీకరణకు వ్యతిరేకమని కూడా చెప్పలేని పరిస్థితి. మీరు వర్గీకరణకు అనుకూలంగా మేము ఉన్నామని అంటూనే కృష్ణమాధవ్ పైన తిట్టడానికే మేము సభ ఏర్పాటు చేసుకున్నాము. ఖబర్దార్ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే కృష్ణమాధవ్ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారిపై, కృష్ణమాధవ్ కుటుంబంపై మాట్లాడుతున్న వారిపై ఖచ్చితంగా మాదిగ సమాజం మొత్తం, మాదిగ మేధావులు మొత్తం, మాదిగ రాజకీయ నాయకులు మొత్తం, ప్రజాప్రతినిధులు మొత్తం తిరగబడే రోజులు వస్తాయని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మా సోదరులనే ఉద్దేశంతోనే మేము మౌనంగా మాట్లాడుతూ ఉన్నాం. మా లక్ష్యం అమలు చేసుకోవడంలో, మీ లక్ష్యం అమలు ఆపడానికి మీరు చూస్తున్నారు. మా లక్ష్యం అమలు చేసుకోవడం కోసం ఉన్నాం కాబట్టి, ఆ పోరాటంలో ముందుకు సాగుతున్నాం కాబట్టి మీద మేము దృష్టి పెట్టట్లేదు, మీ కామెంట్ల పైన దృష్టి పెట్టట్లేదు. కాబట్టి కృష్ణమాధవ్ గారి లక్ష్యం వర్గీకరణ చేసుకోవడం, వర్గీకరణ అమలు చేసుకోవడం కోసమే మేము ఆ లైన్లో మేము వెళ్తున్నాం కాబట్టి మీ మీద దృష్టి పెట్టలేదు. ఖచ్చితంగా మీ వైఖరి మార్చుకోకపోతే, మీ విమర్శలు మార్చుకోకపోతే, కృష్ణమాధవ్ పైన మీరు తిట్లు మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము తిరగబడాల్సిన అవసరం ఉంటుంది. తిరగబడతాం కూడా. మీరు ఎక్కడ కూడా తిరగరనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే సరిపల్లి రాజేష్ అనే వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే రేంజల రాజేష్ అనే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు దున్నపోతులు లాంటి వ్యక్తి. రేంజల రాజేష్ అనేటోడు ఈరోజు మాదిగలు లేకపోతే వాడు ఎవడో లేదు, వాడు ఎవడో కూడా తెలియదు. అదే సరిపల్లి రాజేష్ చెన్నైలో దొంగతనం చేసి చేపల పులుసు తిని పన్నాడు, కృష్ణమాధవ్ తింటే స్థాయి అనుకున్నదా? చెబుతున్నాం. ఖచ్చితంగా మీ వైఖరి మార్చుకోకపోతే, సరిపల్లి రాజేష్ నీ మాటలు అదుపులో పెట్టుకోకపోతే, నువ్వు కాదు, నీ స్టూడియో కాదు, ఎవరు ఏడున్నా ఖచ్చితంగా నేను వెతుకలాడి పెట్టుకోకపోతే, నువ్వు కాదు, నీ స్టూడియో కాదు, ఎవరు ఏడున్నా ఖచ్చితంగా నేను వెతుకలాడి దాడులు చేసే పరిస్థితులకు వస్తుంది. ఖచ్చితంగా కృష్ణమాధవ్ పైన ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం తిరగబడే రోజులు వస్తాయని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. న్యాయబద్ధంగా మేము వర్గీకరణ కోరుకుంటున్నాం. మీరు అన్యాయంగా వర్గీకరణ అడ్డుకోవాలని చూస్తున్నారు. మీకు మానవత్వం లేదు, మీకు విలువలు లేవు, రాజ్యాంగం మీద విలువలు లేవు, సుప్రీంకోర్టు మీద విలువలు లేదు. కాబట్టి మీరు సమాజంలో మీరు జరిగిన సభలే సాక్ష్యం. మేము ఏదైతే గౌరవ మందాకి సమాధానం పెట్టే సభల్లో ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని కుల సంఘాలు ఉంటాయి. కానీ మీ సభలో మీరు మాత్రమే ఉన్నారంటే ఆటోమేటిక్గా అది అర్థమైపోయింది. మీరంతా ఒకవైపు, సమాజం మొత్తం ఒకవైపు అనే విషయాన్ని మీ సభనే తేల్చేసింది.
న్యాయమైన డిమాండ్, వర్గీకరణ డిమాండ్, న్యాయమైన డిమాండ్ అమలు చేయాలనే ఉద్దేశము సమాజంలో ఉందనే విషయాన్ని మీ సభని తేల్చేసింది. కృష్ణమాదిగ చేసిన పోరాటము న్యాయమైన డిమాండ్ అమలు చేయాలని చెప్పి మీ సభని తేల్చేసింది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం వర్గీకరణ చేసుకుందాం, కలిసి రాజ్యాధికారం పోదాం. కానీ ఇష్టానుసారంగా మాట్లాడి కృష్ణమాదిగని కించపరిస్తాను, ఆయన టార్గెట్ చేస్తాను, ఆయన విధానం చేస్తే మీకే నష్టం జరుగుతుంది, మీరే సమాజానికి దూరం అవుతారు, మీరే వెలివేయబడతారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ తాతలు ముత్తాతలు దిగొచ్చిన వర్గీకరణ ఆగదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఆపలేరని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. మీరు ఎన్ని ధర్మాసనాలు పోయినా, ఎన్ని రివ్యూ పిటిషన్లు వేసినా ఒక్కసారి ఇచ్చిన తీర్పును మళ్ళీ ఇంకోసారి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆ తీర్పు ఆల్రెడీ మీరు వేస్తున్నటువంటి 100కు పైన వేసినటువంటి రివ్యూ పిటిషన్లు మొత్తం కొట్టివేయబడ్డాయి. ఇప్పటికైనా మీరు సుప్రీంకోర్టు మీకు చెంపపెట్టి వేసిన మీకు బుద్ధి రాని పరిస్థితి ఏర్పడ్డా ఉన్నది. మీరు ఓన్లీ మీ రాజకీయ స్వార్థం కోసం మీ జాతిని మీరు తాకట్టు పెడుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఒక్కడన్నా మీ సభలో ఉన్నటువంటి ఒక్కడన్నా రాజకీయాలు ఖచ్చితంగా కులం కోసం పోరాడే ఒక్క నాయకుడు ఉన్నాడా? ప్రతి ఒక్కడు సభలో ఉన్నోడే, ఆస్తులు సంపాదించుకున్నోడే, ఏదో ఒక మీడియాలో పనిచేస్తున్నోడే, ఏదో ఒక దాంట్లో పనిచేస్తున్నాడు, అందరూ ఆర్థికంగా బలపడ్డ వాళ్ళే. మీది సంపన్న వర్గంలో ఉన్నారు. మీరు అసలు బిఎన్ లోకల్ కమిషన్ అని చెప్పి మనం పుట్టక ముందుకే ఇచ్చారు కదా. సోనియా గాంధీ వేసినటువంటి బిఎన్ లోకల్ కమిషన్లో ఏమిచ్చిన తీర్పు? ఖచ్చితంగా మాలలను, ఎస్సీల నుండి తొలగించాలని చెప్పి ఇచ్చింది. రాబోయే రోజుల్లో మీరు వైఖరి మార్చుకోవాలి. వర్గీకరణ కూడా మీరు వర్గీకరణకు సపోర్ట్ చేయకపోతే, వర్గీకరణను అమలు చేయమని చెప్పి మీరు అమలులో మీరు ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో కూడా ఎస్సీల నుంచి మాలను తొలగించాలనే డిమాండ్ కూడా వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. వర్గీకరణను మనం అమలు చేసుకుందాం. ఏవో జనాభా ఎంతనో వాళ్ళ వాటర్ మనం తీసుకుందాం, మనం ముందుకు సాగుదాం. వర్గీకరణను మనం అందరూ అమలు చేసుకున్న తర్వాత రాజ్యాధికారం కోసం మనం అందరూ కలిసి నడవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీరు ఇంత మంచిగా సున్నితంగా మేము చెప్తున్నాం. ఇంకా మీ వైఖరి మాలల పైన దాడులు జరిగినా, మాదిగల పైన దాడులు జరిగినా, బీసీల పైన దాడులు జరిగినా, ఎస్టీల పైన దాడులు జరిగినా ఈ రాష్ట్రంలో ఏకైక సంఘం ఏదైనా ఉందంటే మందకృష్ణమాదిగ గారు ఏర్పాటు చేసినటువంటి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణమాదిగ గారు పోరాటం చేసే పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎక్కడ ఏ మాల నాయకుడికి దాడి జరిగినా, ఏ మాల అమ్మాయి పైన దాడి జరిగినా, అత్యాచారాలు జరిగినా మీరు ఏనాడు ఏ పక్కలో దాక్కున్నారు? ఏనాడు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు వర్గీకరణ కోసం మాట్లాడి అడ్డుకుంటామని చెప్పి ఏదో ప్రగల్భాలు మేము గర్జిస్తామంటే మీ గర్జన ఏందో మాకు అర్థమైంది. ఇలాంటి గర్జనలు ఎంఆర్పీఎస్కు, మందకృష్ణమాదిగకు, ఎంఆర్పీఎస్ సైన్యానికి కొత్త కాదు. ఎన్నో ధర్మ యుద్ధాలు పెట్టినాం, ఎన్నో సింహ గర్జనలు పెట్టినాం, ఎన్నో కురుక్షేత్రాలు పెట్టినాం. మీరు ఒక్కదానికే గింజుకుంటారేంది? కృష్ణమాదిగ పైన మీరు వైఖరి మార్చుకోకపోతే, కృష్ణమాదిగ గారిపై తిట్టడాన్ని మీరు మార్చుకోకపోతే, కృష్ణమాదిగని గౌరవించండి తప్ప మీ జాతుల కోసం, మీ నాయకుల కోసం మీ మీద దాడి జరిగితే, అన్ని శంకరరావు పైన దాడి జరిగితే కూడా సబితా ఇంద్రారెడ్డి కొడుకులతో శంకరరావు పైన దాడి చేస్తే ఆ రోజు మీరు ఎక్కడ పోయిర్రు? మందకృష్ణమాదిగ గారు పోరాటం చేసిండు. మందకృష్ణమాదిగ గారు శంకరరావు కోసం పోరాటం చేసి ఆయన గౌరవం తీసుకొచ్చిండు. ఆ రోజు మీరే పక్కలో దాక్కున్నారు. అన్నిటి కోసం మాట్లాడుతున్న నాయకుడు ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణమాదిగ గారు. కాబట్టి మందకృష్ణమాదిగ పైన పదే విమర్శిస్తే మాత్రం ఆడికి ఎవడోడన్నా కానీ ఎంతటోడైనా కానీ ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ మాల మనువాదుల్లారా, ఖబర్దార్ వర్గీకరణకు మీరు అమల్లోకి మీరు భాగస్వామి కండి. వర్గీకరణ వ్యతిరేకంగా వస్తే మీరు సమాజానికి వెలివేయబడతారు. ఇది గుర్తించాలని మేము విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్, జై అంబేద్కర్, జై మందకృష్ణమాదిగ. జై మాదిగ. ఆంధ్ర తెలంగాణ ఏ రకంగా అయితే విడిపోయినాయో అదేవిధంగా మాల మాదిగలు విడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మందకృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజల మీద ఏ రకంగా పెత్తనం చెలాయించారో, ఆంధ్ర తెలంగాణ ఏ రకంగా విడిపోయిందో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఏదైతే రిజర్వేషన్ 15% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ను ఏబిసిడి వర్గీకరణ చేసి జనాభా దమాషా ప్రకారము మా శాతం మాకు కావాలి, మా రిజర్వేషన్ మాకు కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం. మాల సోదరులు మేము వాళ్ళని తిట్టిన స్థాయి కాకపోవచ్చు, కానీ మాల సోదరులు ఏమంటారంటే తినమరిగిన కుక్క అలమరిగి సచ్చినట్టు ఉంది. 15% రిజర్వేషన్ను, అంబేద్కర్ కల్పించినటువంటి 15% రిజర్వేషన్ను మాల కులస్తులే అనుభవిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాలల్లో ఎక్కువ శాతం అనుభవిస్తున్నారు. కాబట్టి దాన్ని పసిగట్టినటువంటి మందకృష్ణమాదిగ మా జాతికి అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలి, మాల మాదిగలకు సమన్యాయం జరగాలి, ఆ కులానికి అన్యాయం జరగవద్దు, మా కులానికి న్యాయం జరగవద్దు, అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి సుదీర్ఘమైనటువంటి ఉద్దేశంతో, ఆలోచన విధానంతో
ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఈ రాష్ట్రంలో ఎస్సీలు బాగుపడాలి. ఆ 15% ఉన్నటువంటి రిజర్వేషన్ను జనాభా తమాషా ప్రకారంగా మాదిగల మేమెంత ఉన్నామో మాకంత వాటా కావాలి, మాల సోదరులు వాళ్ళెంత ఉన్నారో వాళ్ళకంత వాటా కావాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో మందకృష్ణ మాదిగ ఉన్నారు. కాబట్టి ఆయన ఉద్దేశానికి సుప్రీంకోర్టే తలొగ్గి ఏ రాష్ట్రాల్లో అయితే వర్గీకరణ అదే ఏ రాష్ట్రాలు ఎక్కడికక్కడ రాష్ట్రాల పరిధిలోనే వర్గీకరణ చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును మాల సోదరులు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి అయినాక వర్గీకరణను తక్షణమే మేము ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే ఉన్నదో మొట్టమొదటి మన రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని చెప్పి ఒప్పుకోవడం రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా చేయడానికి రేవంత్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి కొంతమంది కావాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి పైన. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల సోదరులు రేవంత్ రెడ్డి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి వర్గీకరణ ఆపాలనేటటువంటి సంకల్పం వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి ఒక్కసారి మాలను కూడా ఆలోచన చేయాలి. మాది వల్ల ఇక దాన్ని చెప్పుకోకూడదు, వీళ్ళ ఆగ్రహానికి మళ్ళీ బలి కావద్దు. ఇక మేము చాలా చూసినాం, చాలా టైం అయిపోయింది. ఇక మున్ముందు కూడా ఊపుకునేటటువంటి పరిస్థితులు లేకుంటాయి. ఖబర్దారని చెప్పి మాల సోదరులకు హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఏబిసిడి వర్గీకరణ జరగాలి. మేమెంతో మాకంతా వాటా కావాలి. జనాభా తమాషా ప్రకారం వర్గీకరణ జరగాలి. మా శాతం మాకు కావాలి, వాళ్ళ శాతం మాకు కావాలి. వాళ్ళ నోటికాడు కూడా మేము గుంజుకోవాలంటలేము. మా నోటికాడు కూడా వాళ్ళు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కువ శాతం వాళ్ళే అనుభవించారు. కాబట్టి ఆ దానికి స్వస్తి పలకాలని చెప్పి మేము సమాధానం చెప్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును మేము వెంటనే అమలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల, మాలలు, ఇతర సబ్బండ వర్ణాల ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాలకు సుప్రీంకోర్టు సమన్వయం చేయమని ఎప్పుడైతే జీవో తీసుకొచ్చి సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక తీర్పును వెలువరించిందో ఆ రోజే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మేము ఎస్సీలలో ఉన్న మాది ఉపకులాలకు న్యాయం చేశామని స్వాగతించడం చాలా సంతోషదగ్గ విషయమని మేము ఆ రోజు భావించాం. కానీ రాష్ట్రంలో ఉన్న మాల నాయకులు అన్ని శాఖలలో అన్ని ప్రభుత్వ దాన్ని మంత్రివర్గంలో ఉన్న నాయకులందరూ ఈ ఎస్సీ వర్గీకరణ అమలు అయితే మాకన్నా ఎక్కువ అభివృద్ధిలోకి మాదిగలే వెళ్తారు, వాళ్ళని తొక్కాలంటే ఈ వర్గీకరణ జరగకూడదు. ఒక రేవంత్ రెడ్డి గారు మీరు ఈ వర్గీకరణ అమలు చేస్తే మీరు ముఖ్యమంత్రి పదవి మీ నుంచి వెళ్ళిపోతానే భయానికి గురి చేసి వర్గీకరణ ప్రత్యేకంగా అడ్డుకుంటున్నారు. మాల సోదరులారా, ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే తండ్రి ఆస్తిని 4 కొడుకులకు తండ్రి సమానంగా పంచుతాడు. అదేవిధంగా అంబేద్కర్ మన దేవుడైన అంబేద్కర్ గారు ఆ వర్గీకరణ అమలు చేయాలి, ఎవరు వాటా వాళ్ళు తీసుకోవాలని ఆనాడే రాజ్యాంగంలో రాసిపెట్టిండు దాన్ని వీళ్ళు అధికారాన్ని చేత పట్టుకొని వర్గీకరణ అమలు కాకుండా ఈ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో మాదిగలే కాదు 59 ఉపకులాలు ఉన్న అందరికీ న్యాయం చెందాలని మాన్యులు పెద్దలు మా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా పోరాటం చేసి సుప్రీంకోర్టును అనుకూలంగా తీసుకురావడం అన్ని జాతులకు సంతోషించేదగ్గ విషయమే. కానీ ఇలాంటి పరిణామాలు కొందరు నాయకులు కక్షపూరితంగా చూపించుకుంటూ మంత్రి పదవులకు ఆశపడి వివేక్ వెంకటస్వామి గారు కానీ స్థానికంగా ఉన్న ఇంకా కొంత నాయకులు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వేరే రాష్ట్రంలో ఉన్న మన సరిపల్లి రాజేష్ గారు కానీ మా దళిత కులాన్ని మాదిగలను తక్కువ చేసి చూడని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మందకృష్ణ మాదిగ గారి సహనాన్ని, ఆయన ఓపికను, ఆయన ఇచ్చిన ఆదేశాలను గౌరవించి మేము ఇప్పటిదాకా నిదానంగా ఉండి మీ హక్కును మీ కారణకుండా మేము ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. నేటి నుంచి మాత్రం మీరు ఏది చేసినా మేము వెంటనే దాన్ని ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. సరిపల్లి రాజేష్ గారు మీ హద్దును మీరు ప్రవర్తిస్తున్నారు. మీరు రోడ్ పైన మీరు తిరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాం. వీలైతే నడి రోడ్డులో అంబేద్కర్ చౌరస్తాలో ప్రతి ఊళ్ళో ప్రతి వాడలో సరిపల్లి రాజేష్ దిష్టిబొమ్మ దానం చేసే కార్యక్రమాలు పెట్టుకుంటాం. కొద్దో గొప్ప దళితులలో ఎదుగుతున్నారని మేము గౌరవిస్తున్నాం. ఆ ఎదుగుదలను కూడా మీరు కాలు రాసుకునే స్థితికి తీసుకురావద్దు. మందకృష్ణ మాదిగ గారు ఒక మాదిగ మాలలకే దేవుడు కాదు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, వృద్ధోగులకు, పింఛన్దారులకు అన్ని వర్గాలకు తరపున పోరాడుతున్న మహానుభావుడు. ఆయనని ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా కానీ నరేంద్ర మోడీ గారు కానీ మీరాబాయి కృష్ణమాది కానీ ఆలింగనం చేసుకున్న రోజులు ఇంకా దూరం పోలేవు. ఆయన మహామేధావుడని ప్రపంచమే గమనించింది. కాబట్టి మీరు వర్గీకరణకు స్వాగతించి అందరం అన్నదమ్ములాగా విడిపోవడానికి సహకరించాలని తెలియజేస్తూ మీ ప్రవర్తన ఇకనైనా మార్చుకొని మనం ముందుకు సాగాలి, రాజకీయంగా ముందుకోవడానికి చర్యలు తీసుకొని అన్నదమ్ములాగా విడిపోవాలని కోరుకుంటున్నాం. జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ. జై మాదిగ, జై జై మాదిగ. నిన్న జరిగినటువంటి మాల మహానాడు సభలో
వివేక్ గారు కానీ రెంజల్ల రాజేష్ కానీ చెన్నయ్య కానీ మాట్లాడిన మాటల్లో ఏం మాత్రం కూడా న్యాయం లేదు. అయితే మేము ఒకటే కోరుతున్నాం, వర్గీకరణ అనేది కంపల్సరీ జరగాలి. ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తి సమానంగా పంచుకుంటారు కాబట్టి మన మాలలుగా మాదిగలుగా విడిపోయి ఎవరి వాటా వాళ్ళు సరిగా చేసుకొని ఏబీసీ వర్గీకరణ చేసుకుంటేనే మనకు మంచి రోజులు ఉంటాయని చెప్తా ఉన్నాం. అయితే ఇంకో విషయం ఏంటంటే, వర్గీకరణ వల్ల మీకు జరిగే నష్టం ఏందో మాకు అర్థం కావట్లేదు. వర్గీకరణ అనేది మీరు ఎందుకు ఆపాలనుకుంటారో మాకు తెలియట్లేదు. ఎవరి వాటా వాళ్ళు తీసుకొని మీ వాట మీకు ఎంతనో మా వాట మేము తీసుకుని ఉన్నాడు అని చెప్పేసి మందకృష్ణ గారు గత 30 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా మీరు దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. మీరు ఎన్ని వ్యతిరేకాలు చేసినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని సభలు పెట్టినా వర్గీకరణ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇది సాధించేంత వరకు కూడా మేము ఆగేది లేదు. జై ఖబర్దార్. మీరు ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా మీరు ముందరుండొచ్చు, కానీ మాదిగలకు గత కొన్ని సంవత్సరాలుగా మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు గుర్తుండి కూడా ఎలాగైనా మాదిగలు పైకి రాకూడదని ఒక దురుద్దేశంతో ఈరోజు మీరు ఈ రకంగా కుట్రలు చేస్తారు. కాబట్టి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. మాదిగలు మేల్కొన్నారు, మాదిగలు కూడా మేధావులు ఉన్నారు. ఒక దళితుడు ఒక పైకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు కుట్రలు ఆపి ఏవేవైతే మీరు కుట్రలు చేస్తూ ఉన్నారో ఆ కుట్రలను ఆపేసి తొందరగా వర్గీకరణ కూడా మీరు వస్తే అందరం కలిసి సంతోషంగా ఉంటామని చెప్తున్నాం. లేకపోతే జరగబోయేది యుద్ధమే. ఆ యుద్ధంలో ఖచ్చితంగా చాలా నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాము. మాదిగలు మేల్కొంటే మాలలు ఎక్కడుంటారో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సభాముఖం మీకు తెలియజేస్తూ, మాలమానాల్లో వివేక్ కూడా చెప్తా ఉన్నాడు వర్గీకరణ వ్యతిరేకం కాదు అని. అయినా కూడా మీకు అర్థం, ఆయన కేవలం మంత్రి పదవి కోసం నిన్న మాల మహాగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. అది అర్థం కాని మాల మేధావులు ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పటికే మాలలకు ఏ రకంగానూ అన్యాయం జరగలేదు, అన్ని రకాల ముందరనే ఉన్నారు, కానీ మాదిగలు అన్నింటిలో వెనుకబడిపోతున్నారు. ఇంకా కూడా వీళ్ళను అనగదొక్కాలని చూస్తే ఎవరు ఊరుకునేది లేదు, ఎవరు వెనుకపోనికి లేరు. మాదిగలు కూడా మేధావులు బయటకు వచ్చారు, అందరూ పెద్ద పెద్ద ఐపీఎస్లు ఐఏఎస్లు అయ్యింది కాబట్టి ఇక ఊరుకునేది లేదు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వర్గీకరణ సాధించేంత వరకు మా పోరాటం ఆగదని మేము మందకృష్ణ మాదిగ అంటే ఖచ్చితంగా వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తూ కూర్చున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. మాదిగలందరూ ఏకమై ఉన్నారు. ఈరోజు కాకుండా రేపు మీకు మిమ్మల్ని ఏ విధంగానైనా తల వంచి మేము వర్గీకరణ చేసుకునే తీరుతాం. ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. కేవలం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటను వెంబడే అమలుపరచాలి, లేదంటే మాదిగల సత్యంతో చూస్తారని ఈ విధంగా చెప్తున్నాము. ఇంకో విషయం, ఒకడు అంటాడు కృష్ణ మాదిగ నువ్వు దొంగలేక దాకున్నావు, 30 ఏళ్ళ చరిత్ర రావై నీది, నిన్న మొన్న వచ్చి నువ్వు పెట్టినోడు ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర వచ్చి కృష్ణ మాదిగ నువ్వు జాగ్రత్త అంటున్నావు. బిడ్డ నువ్వు మేము అనుకుంటే నువ్వు ఇక్కడ తిరగవు. కేవలం కృష్ణమాదిగ వద్దు, వాళ్ళది వాళ్ళు చేసుకొని వాళ్ళ మీటింగ్ ఉంటే పెట్టుకొని అని కృష్ణమాదిగ ఓపికతో ఉన్నాడు కాబట్టి మీకు మనుగడ ఉందని చెప్తున్నాను. మాకు వర్గీకరణ అయ్యేంత వరకు మా పోరాటం ఆగది. ఖచ్చితంగా రేపు ప్రభుత్వాన్ని మెడలు వంచి అయినా సరే వర్గీకరణ చేసుకొని తీరుతాం. మీరు ఇదే విధంగా మీరు మాట్లాడితే రేపు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఒకడు మాట్లాడతాడు ద్రోహులం ఇక్కడ రా భయ్, మీ తాత తీసుకున్నది ఏంది, మా తాన్నే మీరు గుంజుగా తింటున్నారు, మేము మీ తాత తీసుకున్నామా, మా వాట మాకు ఏమంటే మేము ద్రోహులాగా కనిపిస్తున్నామా? రేపు మమ్మల్ని ద్రోహులు అంటున్నావు. బిడ్డ జాగ్రత్తగా తిరుగు. నువ్వు రెంజాల రాజేష్, సరిపేల రాజేష్ మీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి రేపు మాదిగలనుకుంటే ఏదైనా సాధించగలరనే నినాదాల్లో ఉన్నాము. మాదిగల మనోభావాలు దెబ్బతీసే విధంగా మా కృష్ణ మాదిగలు మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా మీరు కృష్ణ మాదిగ కూడా ఏమంటున్నారు, వాళ్ళది వాళ్ళు మనది మాకు ఓపికతో చెప్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు సభల్లో మాట్లాడుతున్నారు. బిడ్డ మాదిగలం కాపాడిన నీ మీద దాడి జరిగినప్పుడు కేవలం మాదిగలం కాపాడిన మీ ఇంటి వరకు మాదిగలను తీసుకుపోయారు. ఎవడ్రాబాయ్ నీ అంటున్నాడు, నీ సంఘం ఒకటే రాజేష్, రెంజాల రాజేష్కి ఇది వెళ్ళాలి ఖచ్చితంగా. రెంజాల రాజేష్ నీ ఇంటికి వచ్చి మేము కాపాడొచ్చినాం రాబాయ్, నువ్వెవ్వడం మాకు కృష్ణమాదిగం తిట్టడానికి. మీసం దిప్పి మేలేసాం బిడ్డ, నువ్వు మీసం దిప్పే కాదు, నువ్వు తిరిగే రోజులు కూడా రావు. సరిపేల రాజేష్కి చెప్తున్నా, వివేక్ వెంకటస్వామి అంటావు, నీ అయ్యే జాగిరా నీ అయ్యే జాగిరా భయ్. మా వర్గీకరణ అడిగితే న్యాయబద్ధంగా అడిగితే నీ అయ్యే జాగిరా, నువ్వెవ్వడవురా భయ్. వివేక్ వెంకటస్వామికి ఇంకోసారి కృష్ణమాదిగ గారి గురించి కానీ మాదిగ నాయకుల గురించి కానీ తప్పుగా మాట్లాడితే మీలాగా కూటకు పార్టీ మారలేదు కృష్ణమాదిగ. అదే నల్లకండువ, అదే తెల్ల షర్టు, అదే నల్ల పాయింట్తో తిరుగుతుంది ఇప్పటి వరకు కూడా కృష్ణమాదిగ.
మీరు గంటకు టీఆర్ఎస్ కాంగ్రెస్ అన్ని పార్టీలు అయిపోయినాయి భయ్ నీకు. అంటే నీకు వర్గీకరణ చేస్తామంటే అదర్ పార్టీలకు పోతావు. అంటే ఇతను మాదిగలకు న్యాయం జరుగుతుంది. 57 కులాలు ఇంకా 59 కులాలకు న్యాయం జరగాలని కృష్ణమాదిగ కొడుతున్నాడు. నీవు ఒక నీ కులానికి న్యాయం జరగాలని నువ్వు కొడుతున్నావు. బిడ్డ కేవలం నీ మంత్రి పదవి కోసమే, నీ ఉనికిని కాపాడుకోవడానికి కోసమే నువ్వు ఎంత సభలు పెట్టి అది చేస్తున్నావు. కానీ కృష్ణమాదిగ అలా కాదు. ఏ మాదిగ బిడ్డ కాబట్టి వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే నాయకుడే కృష్ణమాదిగ. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఇంకో విషయం చెప్తున్నా, ఇంకోసారి మీ నాయకులు కానీ మీ బిడ్డ చిన్నాయకు చెప్తున్నా, చిన్న బిడ్డ నువ్వు అనుకుంటుండొచ్చు కృష్ణమాదిగ ఓపిక ఉన్నంత వరకే ఉంటుంది. నువ్వు అంటున్నావు కృష్ణమాదిగ నీ అయ్యే జాగిరే మనం ఇంటున్నా మారని అంటున్నావు. బిడ్డ నీ అయ్యే జాగిరా, మా వర్గీకరణ తీసుకోవడం మా వాట తీసుకోవడానికి నీ అయ్యే జాగిరా. ఇన్ని రోజులు దొబ్బి తిన్నది చాలు, ఇన్ని రోజులు దొబ్బి తిన్నది చాలు. మరి ఇంకా ఎన్ని రోజులు తింటారు రాబోయ్? మాకు కావాలంటున్నాం. నీకు సంస్కారం లేదు, కానీ కృష్ణమాదిగ మాకు సంస్కారం నేర్పిండు. కేవలం మీరు ఇన్న మాటలకే నేను రియాక్ట్ కావాల్సి వస్తుంది. మీరు నిన్నకు కేవలం మీకు ఏం సబ్జెక్టు లేని విధంగా మాట్లాడుతూ మీకు ఏమన్నా మాలమానాడు మీటింగ్ ఎందుకు కట్టిరో కూడా తెలియదు, సింహగార్జున ఎందుకు కట్టిరో కూడా తెలియదు. ఒకడు చెప్తుంటాడు, కొందరు సర్పంచ్లకు కూడా అది ఎందుకు వచ్చినో మీటింగ్కి తెలియదు.